జగిత్యాల జిల్లా జాబితాపూర్లో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డిని హత్య చేసి కొంతమంది దుండగులు పరారయ్యారు. మరణించిన మారు గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెప్తున్నారు. హత్య విషయం తెలిసిన జీవన్ రెడ్డి అక్కడ గ్రామానికి చేరుకున్నారు. జగిత్యాల ధర్మపురి రోడ్డుపై కార్యకర్తలతో సహా బైఠాయించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా అంటూ పోలీసులపై మండిపడ్డారు. సొంత ప్రభుత్వంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. విప్ అడ్లూరి లక్ష్మణ్తో జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నీకో దండం, నీ పార్టీకో దండం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 4 రోజుల పరిజ్ఞానంతో బాధ్యత సాయం చేసేది ఉంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతకని సార్. ఇంతకాలం అవమానాలకు గురైనా కానీ మేము తట్టుకుంటాం. ఇంతకాలం మానసికంగా అవమానాలకు గురవుతున్నా కానీ మేము భరించినాము. భౌతికంగా నిర్మూలించినాక ఎందుకు చెప్పంటే మేము పట్టుకున్నాం. ఎన్ని మాటలు మారుతావా? ఎన్ని మాటలు మారుతావు నువ్వు? నాయకుడు అయిపోయాను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసిండ్రు. మాకు 4 రోజుల పరిజ్ఞానంతో బాధ్యత సాయం చేసేది ఉంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతకని. జగిత్యాల జిల్లా జాబితాపూర్లో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్య కలకలం రేపింది. మరణించిన మారు గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. హత్య విషయం తెలిసిన జీవన్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. జగిత్యాల ధర్మపురి రోడ్డుపై కార్యకర్తలతో ఆయన బైఠాయించారు. జగిత్యాల్లో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా అంటూ పోలీసులపై మండిపడ్డారు జీవన్ రెడ్డి. సొంత ప్రభుత్వంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. విప్ అడ్లూరి లక్ష్మణ్తో జీవన్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. నీకో దండం, నీ పార్టీకో దండం అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నారు జీవన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కార్యకర్తలతో కలిసి అక్కడ జీవన్ రెడ్డి బైఠాయించినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నళిని, జగిత్యాల సమీపంలోని జాబితాపూర్ లో ఉదయం జరిగిన కాంగ్రెస్ లీడర్ మారు గంగారెడ్డి హత్య అనే కలకలం రేపుందని చెప్పవచ్చు. ఈ హత్య తర్వాత జీవన్ రెడ్డి ఫోటో హౌస్ అక్కడ చేరుకున్నాడు. చనిపోయిన గంగారెడ్డి ఎవరైతే ఉన్నారో గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఆయన హత్యకు సంబంధించి ఈ గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ఆయన ధర్మపురి జగిత్యాల రోడ్డు పైన బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ రాజ్యమా, బీఆర్ఎస్ రాజ్యమా, సొంత పార్టీ కార్యకర్తను కూడా కాపాడుకోలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆందోళన దగ్గరికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ వైపు ధర్మపురి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడికి వచ్చారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో జీవన్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డిని సముదాయించే ప్రయత్నంలో ఆయన ఒకంత ఆవేదనకు, ఆగ్రహానికి లోనై మీ పార్టీకో దండం, మీకో దండం అంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్యలైతే అడ్లూరు లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి చేశారు. నేను 40 సంవత్సరాలుగా నేను రాజకీయ జీవితంలో ఉన్నాను, నేను కార్యకర్తలను కూడా కాపాడుకోలేకపోతే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఎందుకు అంటూ కూడా ఒకంత ఆవేదన అయితే ఆయన వ్యక్తం చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి మరి ప్రజలకు సేవ చేస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉండనంటూ ఆవేదన పూర్తి వ్యాఖ్యలు అయితే అడ్లూరు లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి చేశారు. అయితే మరోవైపు ఈ హత్యకు గురైన మారు గంగారెడ్డి హత్య చేసిన ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని పోలీసులు అదుపులోకి ఇస్తున్నట్టయితే సమాచారం. మల్యాల పోలీస్ స్టేషన్ లో ఉంచి నిందితులతో సహా మరో ఇద్దరు నిందితులను కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచినట్టయితే ప్రస్తుతానికి సమాచారం ఉంటుంది. వారిని హత్యకు దారితీసిన కారణాలు ఏంటి, రాజకీయ కారణాలా లేకపోతే పాత కక్షల, రాజకీయ కక్షల అనే కోణంలో పోలీసులు తమదైన శైలిలో ఒక విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. నిందితుల్ని మరికొద్ది సేపట్లో మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయి.
కనిపిస్తా ఉన్నాయి నల్ని. ఏదేమైనప్పటికీ జగిత్యాల రాజకీయాల్లో ఒక సంచలనం అయితే మారుగంగారెడ్డి హత్య సంచలనం అయితే రేపింది. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ ఇంటి ముందు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సంజయ్ అనుచరులు ఎవరైనా హస్తం ఉందా అన్న కోణం నుంచి కూడా రాజకీయంగా ఇద్దరి మధ్యలో వైరం ఉన్న నేపథ్యంలో సంజయ్ ఇంటి వద్ద కూడా ఒక భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఒక ఉద్రిక్తత కాంగ్రెస్ పార్టీలో ఒక ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.